అయ్యా గడికోట శ్రీధర్ రెడ్డి, చూటిగా అడుగుతున్నాం. ఒక రాయలసీమ యువకుడిగా రాయలసీమ నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించావు కదా. 2012 నుంచి 2024 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. నీకు చరిత్ర తెలీదా? ఆ రోజు 2014 నుంచి 19 వరకు శాసనసభలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. నువ్వు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నావు. ఎంతమంది అడ్డుకున్నా రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తా, నీ రాయి చోటికి కూడా నీళ్ళు అందిస్తా, ఎవరు అడ్డుకున్నా తొక్కుకుంటూ పోతా, నీళ్ళు అందించుకుంటూ పోతా అని చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట ప్రకారం ఈ రోజు ఎక్కడ మాల్యాల, కర్నూలు, శ్రీశైలం, అక్కడి నుంచి కుప్పం వరకు ఈ రోజు ఆంధ్రనీవా పనులు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది నీ కళ్ళ ముందు. ఆఖరికి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలవని పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, గుర్తుపెట్టుకో. మీ నాయకుడు మొన్నెల్లి జగన్మోహన్ రెడ్డి ఏదో పూజలు చేశాడు చూడు, ఆ చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అంతెందుకు రాయలసీమలో రైతులకు డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి ఎత్తేశాడు. ఆ రోజు నీకు దమ్ము లేదా? నువ్వు మిత్రుడివే కదా. ఏం జగన్, నువ్వు మనకు 49 సీట్లు ఇచ్చారు, నువ్వు డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసావే, నువ్వు రాయలసీమ బిడ్డ అనుకుంటావే, తప్పు కాదా అని అడగలేకపోయావా? రాయలసీమకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 12,000 కోట్లు కేటాయించారు. ఈ రోజు కూడా వచ్చిన 1.5 నెలలోనే 8,000 కోట్లు కేటాయించాడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకి. నువ్వు 2,000 కోట్లే కేటాయించావు కదా. ఈ రోజు మమ్మల్ని అందరినీ వెళ్ళి ప్రెస్ మీట్ల ముందు మాట్లాడమంటున్నావు కదా. నీకంటే సిగ్గు లేదు, మాకన్నా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి అని అడగలేకపోయారా? గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతూ ఉన్నాం. రాయలసీమ యువత తెలుసుకో, నిజాలు తెలుసుకొని 10 మందికి చెప్పు. ఈ రాయలసీమ ద్రోహుల్ని రాజకీయ సమాధి కడితేనే మన రాయలసీమ బాగుపడుతుంది, లేకపోతే ఈ రాయలసీమ ద్రోహులు అడుగడుగున అడ్డుకుంటారు. అందుకే ఒక రాయలసీమ యువతగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ సమాధి కట్టేది ఈ రాయలసీమ గడ్డ.